భారత్ మాతాకి జై. మా పేరు మహాదేవ్ స్వామీజీ. ఈరోజు లోకసభ సభ్యునిగా ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. మరి స్వామీజీ మీరు ఎందుకు ఈ రాజకీయంలోకి వస్తున్నారు అని అంటే, ధర్మ పరిపాలన మా డ్యూటీ, ధర్మ జాగృతి, ధర్మ ప్రచారణ చేయడం. కాకపోతే ధర్మ పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ముందున్నటువంటి పాలన కానీ, ఇంతకుముందు పాలనలో ఉన్నవాళ్ళు కానీ మరి 10 సంవత్సరాలు ఉన్నా మరి ఏం చేసిరు అనేది గుండె మీద చేతి పెట్టుకొని ప్రజలు ఆలోచించాలి. మరి ప్రజల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒక పేదవాడు ఇప్పటివరకు ఎంపీ ఎమ్మెల్యే అయ్యాడా? ఎక్కడున్నాయి? అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగం ఈరోజు మరి నడుస్తుందా? మరి ప్రతి ఒక్క వ్యవసాయదారునికి న్యాయం జరుగుతుందా? ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరుగుతుందా? విద్య, ఉద్యోగ, వైద్య రంగం లోపట మరియు ఈ జహీరాబాద్ కాన్స్టెన్సీ లోపట ఏమైనా రైలు మార్గాలు ఉన్నాయా? మరి ఏమన్నా అభివృద్ధి ఉందా? మరి మనం ఎంత వెనుకబడి ఉన్నాము? ఒక్కసారి అందరూ ప్రజలు ఆలోచించండి. ఆలోచించి నోటుకు ఓటు కాకుండా న్యాయంగా, ధర్మంగా ఆలోచించి మీ ఓటుని వినియోగించుకోండి. ఎందుకోసం అంటే ఒక బీదవాడి ఓటుకు అంతే విలువ, ఒక కుబేరుని ఓటుకు కూడా అంతే విలువ. ఆ ఓటు విలువను తెలుసుకొని ఆ ఓటుని మీరు ఆలోచించి వేయాలని కోరుతూ, మరియు అదేవిధంగా మీకు సేవ చేయడానికి వస్తున్నాం. మాకు కూడా మీ ఓటు సమర్పించినట్లయితే సదా మీ సేవలో ఏ అభివృద్ధి జరగనో ఆ అభివృద్ధిని మనం చేసుకుందామని కోరుతూ జై మహాదేవ్. నమస్కారం అండి. నా పేరు బి మారుతీరావు. జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి నామినేషన్ ఎందుకు వేయడం జరిగింది అంటే, ఇక్కడ మన యొక్క విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులను తీసుకురావాలని, మన విద్యా వ్యవస్థను ఇంకా అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంతో నేను వాస్తవానికి ఒక లెక్చరర్ని. సో విద్యార్థులకు ఇంకా మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో, సో ఈ విధంగా వచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో, అదేవిధంగా రైతులు పండించిన పంటలకు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా గిట్టుబాటు ధర రావాలి. అదేవిధంగా రైతు ఎప్పుడైతే బాగుపడతాడో అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని, అలాగే ఎప్పుడైతే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందో అప్పుడే మన దేశం బాగా అభివృద్ధి చెందుతుందని, సో ఈ విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొద్దామనే ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా జహీరాబాద్ పార్లమెంటరీ తరఫున ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మన జహీరాబాద్ పార్లమెంట్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. నా పేరు ఆనందీశ్వర్. మన నేల్కల్ మండల్ వడ్డీ గ్రామం, జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు రైతు సమస్యల కోసం ఏ ఒక్క రాజకీయ నాయకులు ఈరోజు స్పందించకపోవడం వల్ల మేము ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీగా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన జహీరాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉంది. స్థానికులకు ఉద్యోగాలు లేవు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో నారాయణఖేడ్ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు వలసవాదులు, ఆ ప్రాంతం నుంచి వలసవాదులు చాలామంది హైదరాబాద్లో వెళ్ళి అక్కడ జీవన ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి అక్కడ స్థానికులకు అక్కడనే పరిశ్రమలు స్థాపించి వాళ్ళకు అక్కడనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పార్లమెంట్గా నన్ను గెలిపిస్తే ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం నిరంతరం ప్రశ్నించే గొంతుగా ఉండి ప్రతి ఒక్క పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో నేను భాగస్వాములుగా ఉంటానని కోరుతున్నాను.